ఇవాళ గమనొచ్చేసినట్టుకున్నారేటి? కాదండి, ఇవాళ గమనొచ్చారు కొంచెం నిన్న మీద. వెళ్ళిపోయానండి. మీరు తాడెక్కేటప్పుడు ఉన్నాను, లేని వెళ్ళిపోయాను. ఒకళ్ళు అద్దాల పొర పెంచానండి, వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారని కంగారుగా వెళ్ళిపోయాను. తాగుదాం అనుకున్నాను. గుడ్లు ఎడతానన్నారా? ఇవాళ వేయండి 2 గెలలకు 3 గెలలకు. సగం కొళ్ళు అయ్యే తాగేస్తాయేమో. కన్నం ఉన్నా బాగానే కాపాడుతుందండి. కన్నం ఉన్నా ఓ పక్కకు బాగానే వస్తుంది కళ్ళు. ఈ పక్క అంతా ఇవాళ అయిపోద్దండి. మంచి రంగు వచ్చి నేను చేయాలి. గెలలు పొడవండి మాలన్నీ. అప్పుడు కాడ పొడుగు ఎక్కువ దీన్ని. కాడ వస్తుందంటారండి? కాడ వస్తుందా కళ్ళు? కాడ వీలు వస్తే బోళ్ళ రోజులు వచ్చేద్ది. ఇంకా ఇది కాశీ వెళ్ళిపోయారు కదా. కాడ కూడా లావుగానే ఉందిలేండి. తేడా అవదండి. 2 కాడపుల్లో ఎట్టండి. దానికి కుండ వేయాలండి. అంగా అవతలకి వెళ్ళి కుండ వేయాలేమంటున్నా. ఇంకానండి. అబ్బో, ఇంకా 4-5 వాటర్ వస్తుంది.
మరి ఏం చేద్దాం హ్మ్. 4 బట్టలతో అనకం అవుతుంది ఆ, అది కానీ ఇస్తుంది మన తాగనకన్నా తీసుకుంటాం కదా. పోతాయేమని భయం వేస్తుందండి. ఆ, 3 డొక్కులు ఆ పలంగా గిరట చేయడం ఉంపేసాడండి. కాయ పలంగా గిరట పెట్టేసాడు కొల్లెమ్మ కూడా పక్కకే 3 డొక్కులు. ఇప్పుడు ఆ కాయ అలా ఉంటుందండి. కాయ దగ్గర కొలత గిరట పెట్టేసాడండి. ఎలాగ ఉండాలి కొల్లు అన్నాడు అప్పుడు. ఎలా ఉంటుంది అనుకోలేదు. రాత్రి ఏం చేశాడు, 2 డొక్కులు లాగండి 100 కానీ ఇచ్చి వెళ్ళిపోడు. కనవ డబ్బులు ఎప్పుడో గొప్ప తీసుకుంటానండి, కొలుకొని వస్తాను ఇంకెక్కడికి వెళ్ళను అంటున్నాడు. పట్టుకోవాలి బాబు అంటే అక్కడ అప్పుడు చిల్లలు లేదండి, తెచ్చిచ్చాను చేయలేకపోయింది. ఇదిగండి మంగళూరు తీసేపోయింది. తాగి చూడమంటున్నాడు తెచ్చిన కాయలు. ఇది చూడండి కొల్లు ఎలా ఉందో చూడండి బాబు అన్నాడు. నేను అసలు బుక్ సుక్క తాగను, నువ్వు తాగి కొంచెం ఇచ్చుకున్నావు కదా అని. ఆ పనం కాడికి ఒళ్ళు మండిపోతే కలిపోగలేదండి. కాయ పనం కాడి జరిపేసాడండి. ఎవరో పోసాడంటే కొనుక్కొస్తున్నాడు. 10 లీటర్ బాటిల్ అండి అది, 10 లీటర్ల అది డబ్బా. వాటర్